తెలుగుదేశంతో కలిసి ఉంటే సుజనా చౌదరి గొప్పోడే, తెలుగుదేశం బీజేపీతో ఉంటే. అవతలకి వెళ్తే దుర్మార్గుడు, బీజేపీ ఒకవేళ విభేదిస్తే కనుక. సీఎం రమేష్ది అంతే, సానా సతీష్ది అంతే. అక్కడ ఇవన్నీ ఏంటంటే మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, మౌత్ పబ్లిసిటీ, ఇన్ని శక్తులు ఒక్కసారిగా మీద పడిపోయి కొట్టేస్తా ఉంటుంటే ఏముంటది ఇక్కడ? బేసిక్ గా రఘురామ కృష్ణరాజుకి ఆ రోజున అనుకోని అదృష్టం, అయాచేత అదృష్టం అది. జగన్ తిడుతున్నాడు కాబట్టి వైసీపీ ఎంపీ అయినా కూడా అతన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తర్వాత దాని మీద విరక్తి చెంది అతని కేసు అరెస్ట్ అన్నటువంటి సందర్భంలో అతను దాన్ని బాగా వినియోగించుకున్నాడు, పూర్తిగా హైప్ చేసుకున్నాడు. దాని కారణంగా ఆయన ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు అన్నీ అయిపోయింది. మంత్రి అవుదాం అనుకున్నారు కానీ అవ్వలేదు. బేసిక్ గా ఏదైనా సరే తెగేదాకా లాగకూడదు. అప్పట్లో ఈయన ప్రతిపక్షం కాబట్టి ఓకే, నడిచిపోయింది. ప్లస్ జగన్ కి వ్యతిరేక కాబట్టి హైలైట్ చేశారు. ఇప్పుడు చూడండి, హైలైట్ చేస్తారా? అదే కదా. ఇప్పుడు రాశారా? సునీల్ కుమార్ మాట్లాడుతున్నారు, సాక్షి వాళ్ళు రాస్తున్నారు, వీళ్ళు రాయట్లేదు అంతే. వీళ్ళు చేస్తున్న ఫేవర్ అంతవరకే. బట్ సిబిఐ ఆగిందా కేసు? నాకు తెలిసి కేసులో పస చాలా ఉంది, కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఒక మధ్యవర్తిత్వ కోర్టు అనే ఒక ప్రయోజనం చేకూరుతుంది. ఎన్సిఎల్ఆర్టీ అని పెట్టుకొచ్చారు అప్పుడు.